ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. గత నెల రోజులుగా హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. రేపు ఆయన అంత్యక్రియలు పంజగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1978లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగాను బాధ్యతలు నిర్వర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. గత నెల రోజులుగా హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతి పట్ల పలువురు నేతలు సంతాపం ప్రకటించారు. రేపు ఆయన అంత్యక్రియలు పంజగుట్ట శ్మశాన వాటికలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1978లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో నెల రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగాను పనిచేశారు. ఎన్టీఆర్, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య హయాంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. లో కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984లో నెల రోజుల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు నాదెండ్ల. ప్రస్తుతం నాదెండ్ల భాస్కర్రావు కుమారుడు నాదెండ్ల మనోహర్ ఏపీలోని కూటమి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతున్నారు. నాదెండ్ల భాస్కర్రావు 1935 జూన్ 23న గుంటూరులో జన్మించారు. 1958లో ఆయన లలితను వివాహం చేసుకున్నారు. ఆయనకు ఇద్దరు కుమారులు. ఒక కుమారుడు నాదెండ్ల మనోహర్ ఏపీ మంత్రిగా కొనసాగుతుండగా మరో కుమారుడు లాయర్గా ఉన్నారు. భాస్కరరావు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి BA, LLB పూర్తి చేశారు. 1978 శాసనసభ ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 నుంచి 1982 వరకు నాదెండ్ల భాస్కర్రావు, మర్రి చెన్నారెడ్డి, అంజయ్య కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. అప్పటి రాజకీయ పరిణామాలతో కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరిన నాదెండ్ల భాస్కర్రావు ఎన్టీఆర్ ప్రభుత్వంలోనూ అత్యంత కీలకంగా వ్యవహరించారు. ఎన్టీఆర్ అమెరికాలో బైపాస్ సర్జరీ కోసం వెళ్లిన సమయంలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వ మద్దతుతో తన వర్గ ఎమ్మెల్యేలతో నాదెండ్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు నెల రోజుల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 11వ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఎన్టీఆర్ అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత ధర్మయుద్ధం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టారు. ఆ తర్వాతి పరిణామాల నేపథ్యంలో నాదెండ్ల భాస్కర్రావు సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అదే సమయంలో ఎన్టీఆర్ తిరిగి ముఖ్యమంత్రి అయ్యారు. సీఎం పదవి నుంచి వైదొలిగిన వెంటనే నాదెండ్ల భాస్కర్రావు తిరిగి కాంగ్రెస్లో చేరారు. 1998లో ఖమ్మం నుంచి కాంగ్రెస్ తరపున లోక్సభకు పోటీ చేసి గెలిచారు. 2019లో అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. వయసు రీత్యా కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల అనారోగ్యానికి గురైన భాస్కర్రావు చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.